డే స్టూడెంట్స్, ఈరోజు మనము ఎస్ఎల్ఆర్ పార్సర్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. నౌ ఇప్పుడు నేను అందులో ఉండే డిఫరెంట్ స్టెప్స్ అన్నిటినీ కూడా రాసి చూపిస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇనీషియల్లీ SLR problem. Steps to solve SLR problems. Okay, step 1. First, initially write the augmented grammar. Write augmented grammar for the given productions or given grammar. ఓకే, సో ఇక్కడ మనము ఏంటిది ఇక్కడ మనం చేసేది ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ ఏ న్యూ ప్రొడక్షన్. ఓకే, ఒక న్యూ ప్రొడక్షన్ని మనము యాడ్ చేయాలి. స్టెప్ 2. సో మనకి ఈ ఆగ్మెంటెడ్ గ్రామర్ వచ్చిన తర్వాత కెనానికల్ కలెక్షన్ ఆఫ్ LR0 ఐటమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, క్యాలిక్యులేట్ canonical collection of LR0 design. దీంట్లోనే చెప్తున్నానమ్మా, డిజైన్ DFA. ఇస్తే 2 steps, ఫస్ట్ 2 steps. థర్డ్ పార్ట్ మనకి నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఇస్తారు కదా, వాటి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. number the productions, and the fourth step, calculate follow for all non-terminals, and fifth one, construct parse table or parsing table. ఇంకా క్లియర్గా చెప్పంటే SLR parse table. Sixth step, check the string is accepted or not. Check the string, input string అన్నట్టు, is accepted or not. And finally, the seventh one, draw parse table. Okay guys, these are the steps involved in the SLR parsing table. SLR పార్సింగ్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పి అడిగినా, లేకపోతే SLR ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పి అడిగినా, ఈ 7 steps మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 stepsని బేస్ చేసుకునే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, ప్రాబ్లం ఎలా ఇస్తాడమ్మా, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను మీకు. construct SLR parser for the following grammar. ఓకే, లేకపోతే ఇలా కూడా అడుగుతాడు. సో ముందు గ్రామర్ రాద్దాము. ఈ derives
E plus T, T, T derives T star F, F derives open parenthesis E or ID. Okay, and check whether the given string W is equals to ID star ID plus ID is accepted or not. ఓకే, సో ఇలాగ ప్రాబ్లం ఇస్తాడు. అదర్వైజ్ ఇలా కూడా ఇస్తాడు ప్రాబ్లం. కన్స్ట్రక్ట్ SLR parsing table for the given grammar ఇలా కూడా అడుగుతాడు. సో ఏది ఇచ్చినా కానీ మనకు ఆన్సర్ ఒక్కటే. డన్. సో నేను సొల్యూషన్ పార్ట్కి మూవ్ అవుతున్నాను. సో వీటిలో మనకు స్టెప్స్ అన్నీ తెలుసు. సో స్టెప్ 1 మనం ఇందాక చెప్పుకున్నట్టు స్టెప్ 1లో ఏముంటుంది అంటే రైట్ ఆగ్మెంటెడ్ గ్రామర్ ఫర్ ది గివెన్ గ్రామర్. సో ఆగ్మెంటెడ్ గ్రామర్ రాయటం అంటే ఏంటంటే వీ హ్యావ్ టు యాడ్ ఏ న్యూ ప్రొడక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనేది స్టార్టింగ్ సింబల్ అనుకోండి, దానికి న్యూ ప్రొడక్షన్ యాడ్ చేయాలి. ఈ అనే స్టార్టింగ్ సింబల్ అని చెప్పి అనుకోండి, దానికి న్యూ ప్రొడక్షన్ని యాడ్ చేయాలి. ఓకే, దట్ మీన్స్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి అంటే ఇలా ఉంటుంది. సో ఎస్ అనే స్టార్టింగ్ సింబల్ అనుకోండి, ఎస్ డాష్ డిరైవ్స్ ఎస్ అని చెప్పి రాసుకుంటాం. ఒకవేళ ఈ అనే స్టార్టింగ్ సింబల్ కాబట్టి ఈ ఎస్ డిరైవ్స్ ఈ ఇస్ ఎగ్జాంపుల్ 1, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 2 ఇలా రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఎక్స్ట్రా పార్ట్. సో ఇప్పుడు మనకున్న గ్రామర్ ఏంటి? ఫర్ దిస్ గ్రామర్, ఫర్ ది గివెన్ గ్రామర్ ద augmented grammar as follows. ఓకే, కింద మనం ఇప్పుడు రాస్తున్నాము. సో మనకున్న ప్రొడక్షన్స్ అన్నీ తెలుసు కాబట్టి మనం యూ హ్యావ్ టు యాడ్ దిస్ ప్రొడక్షన్ ఆగ్మెంటెడ్ గ్రామర్లో యాడ్ చేయాలి. ఎస్ డిరైవ్స్ ఈ ఈజ్ ద ఫస్ట్ ప్రొడక్షన్, ఈ డిరైవ్స్ ఈ ప్లస్ టీ, సపరేట్ చేసుకోండి. ఈ డిరైవ్స్ టీ, టీ డిరైవ్స్ టీ స్టార్ ఎఫ్. ఓకే, టీ డిరైవ్స్ ఎఫ్, ఎఫ్ డిరైవ్స్ ఈ, అండ్ ఫైనల్లీ ఎఫ్ డిరైవ్స్ ఐడి. ఓకేనా? సో ఇది మనకున్న గ్రామర్. ఆగ్మెంటెడ్ గ్రామర్ని ఇలా రాసుకోవాలి మనం. వన్స్ ఆగ్మెంటెడ్ గ్రామర్ రాసేసిన తర్వాత ద సెకండ్ స్టెప్ ఏంటి అంటే కెనానికల్ ఐటమ్ సెట్స్. ఓకే, క్రియేషన్ ఆఫ్ కెనానికల్ ఐటమ్ సెట్స్. సో సెకండ్ స్టెప్, స్టెప్ 2. ఓకే, స్టెప్ 2 calculate canonical collection of LR0 items అంటాం. ఐటమ్స్ అండ్ డిజైన్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, ఇది ఇప్పుడు మనం చేయబోయే స్టెప్. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీగానే ఉంటుంది. కరెక్ట్గా లాజిక్ ఫాలో అయిపోతే, లేకపోతే కొంచెం 1 more టైం మీరు చూసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నట్టు. ఓకే, సో మనకున్న ఫస్ట్ తీసుకున్నాం కదా, ఇదిగో ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది ఉంది కదా. సో దీనికి మనము ఇదే గ్రామర్కి డాట్ అనేది యాడ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా?
సో డాట్ ఎందుకు యాడ్ చేయాలి అని అంటే వెదర్ ద ప్రొడక్షన్ ఎప్పుడు ఆ ప్రొడక్షన్ ఎండ్ అవుతుంది అనేది తెలియాలి అంటే డాట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇనీషియల్గా మనం తీసుకునే స్టార్టింగ్ స్టేట్లో డాట్ అన్నిటికీ ఎంబెడ్ చేసి మనం తీసుకుంటాం. ఓకే, సో మనకున్న ప్రొడక్షన్స్ అన్నీ నేను రాస్తున్నాను విత్ డాట్ ఎంబెడ్ చేస్తూ ఎస్ డిరైవ్స్ డాట్ ఈ డిరైవ్స్ డాట్ ఈ ప్లస్ టీ, ఈ డిరైవ్స్ డాట్ టీ డిరైవ్స్ డాట్ టీ స్టార్ ఎఫ్, టీ డిరైవ్స్ డాట్ ఎఫ్ డిరైవ్స్ డాట్ ఓపెన్ పెరాన్సిస్ ఈ క్లోజ్ పెరాన్సిస్, ఎఫ్ డిరైవ్స్ డాట్ ఐడి. ఓకేనా, సో ఇదంతా కూడా ఒక సెట్, అదర్వైజ్ ఒక స్టేట్ అని చెప్పి తీసుకోవాలి. దీన్ని మనము I0 అని చెప్పి నేమింగ్ ఇచ్చుకుంటాం. ఇనీషియల్ దాన్ని I0 అని చెప్పి నేమింగ్ ఇచ్చుకుంటాం అన్నట్టు. ఓకే, సో నౌ యూ హ్యావ్ టు రైట్ ద ట్రాన్సిషన్. మనం ఫైనైట్ ఆటోమేటా అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే ఫర్ ఎవ్రీ టెర్మినల్, ఫర్ ఎవ్రీ నాన్ టెర్మినల్ దెర్ ఈజ్ ఏ వన్ స్టేట్. ఇంకో దానికి వెళ్ళాలి. ఇంకా క్లియర్గా చెప్పాలి, డిఎఫ్ఏ అంటారు, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో మనం ప్రతి దానికి ఒక ట్రాన్సిషన్ అనేది తీసుకోవాలి ప్రతి ఇన్పుట్ సింబల్కి. సో ఇప్పుడు ఇక్కడ చూడనా, ఈ అనేది మీకు కనిపిస్తుంది కదా, నేను ఈకి ఒక ట్రాన్సిషన్ తీసుకుంటున్నాను. సో డాట్ తర్వాత ఈ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని నెక్స్ట్ స్టెప్లో రాసుకోవాలి. ఈ ఫస్ట్ దాంట్లో చూడండి, ఎస్ డిరైవ్స్ ఈ ఎప్పుడైతే ఆన్ ఈ అంటున్నామో డాట్ మూవ్ చేయాలి, ఈ డాట్. ఓకే, సో నెక్స్ట్ డాట్ తర్వాత ఈ ఉంది, ఇది కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఈ డిరైవ్స్ ఈ డాట్ ప్లస్ టీ. ఓకే, సో దిస్ బికమ్స్ ఏ వన్ సెట్. నెక్స్ట్ ఈ అయిపోయింది, తర్వాత టీ, ఆన్ టీ. సో ఆన్ టీ ప్రొడక్షన్ తీసుకుంటున్నాను, ఈ డిరైవ్స్ టీ దాటేసి మనము డాట్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా టీ ఉంది, టీ డిరైవ్స్ టీ డాట్ స్టార్ ఎఫ్. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు డాట్ మన క్లోజర్ సెట్ కూడా మనం తీసుకోవాలి, క్లోజర్ ఆఫ్ ఐ అంటాం కదా. సో డాట్ ముందు గనక డాట్ తర్వాత ఏదైనా నాన్ టెర్మినల్ ఉంటే అప్పుడు మనం వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, దాన్ని క్లోజర్ సెట్ అని చెప్పి అన్నాం మనం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇప్పుడు వస్తుంది, లెట్ సి అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము. నెక్స్ట్ టీ అయిపోయింది, ఆన్ ఎఫ్, డాట్ తర్వాత ఎఫ్ ఉంది కాబట్టి ఎఫ్ ట్రాన్సిషన్ తీసుకోండి, ఆన్ ఎఫ్, టీ డిరైవ్స్ ఎఫ్ డాట్. ఓకే, సో ఇట్ ఈజ్ ఆల్సో క్లోజ్. తర్వాత ఇంక ఎఫ్లు ఇంకేం లేవు, అందుకని ఇది కూడా క్లోజ్ చేసాము. నౌ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వన్, ఓపెన్ పెరాన్సిస్. నన్ను అబ్జర్వ్ చేయండి, దీనికి ఏమని చెప్పి రాస్తాము, ఎఫ్ డిరైవ్స్ ఓపెన్ పెరాన్సిస్ దాటి పెట్టాలి. సో ఓపెన్ పెరాన్సిస్ తర్వాత డాట్ పెట్టి రిమైనింగ్ ప్రొడక్షన్ రాశాను. నన్ను అబ్జర్వ్ చేయండి, సో డాట్ స్టూడెంట్స్ డాట్ తర్వాత ఈ ఉంది కదా, కాబట్టి ఈ ప్రొడక్షన్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ ప్రొడక్షన్స్ ఫ్రమ్ I0 ఓన్లీ. ఇక్కడ మీకు క్లోజర్ సెట్ ఏదొచ్చినా కానీ ఇవన్నీ కూడా గో టు ఆపరేషన్స్. ఓకే, క్లోజర్ సెట్ ఏదొచ్చినా కానీ మీరు ఆ I0 నుంచే ప్రొడక్షన్స్ తెచ్చి ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సో నౌ ఈ ఉంది కాబట్టి ఈ ప్రొడక్షన్స్ యాడ్ చేయండి, ఈ డిరైవ్స్ డాట్ ఈ ప్లస్ టీ, ఇది రాశాను. తర్వాత డాట్ ఇంకో ఈ కూడా వచ్చింది, ఈ డిరైవ్స్ డాట్ టీ, డాట్ తర్వాత టీ వచ్చింది కాబట్టి టీ ప్రొడక్షన్స్ కూడా యాడ్ చేయాలి. టీ డిరైవ్స్ డాట్ టీ స్టార్ ఎఫ్, టీ డిరైవ్స్ డాట్ ఎఫ్ ముందు డాట్ వచ్చింది కాబట్టి ఎఫ్ను కూడా యాడ్ చేయండి, ఎఫ్ డిరైవ్స్ డాట్ ఓపెన్ పెరాన్సిస్ ఈ, ఎఫ్ డిరైవ్స్ డాట్ ఐడి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ప్రొడక్షన్స్. ఇదంతా కూడా మనకు ఒక సెట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ ఆన్ ఐడి. ఫస్ట్ టైం వినే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ ఆల్రెడీ వన్స్ 1-2 సార్లు వింటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఐడి డాట్ తర్వాత ఐడి ఉంది కాబట్టి ఐడి ట్రాన్స్లేషన్ తీసుకుంటున్నాను, ఎఫ్ డిరైవ్స్ డాట్ తర్వాత ఐడి ఉంది కాబట్టి డాట్ని మూవ్ చేస్తే ఐడి డాట్. ఓకే, సో దిస్ ఈజ్ ద
ఫస్ట్ స్టెప్ మనం ఫినిష్ చేసినట్టు ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో ఫినిష్ చేసిన తర్వాత మనకి సెట్ ఆఫ్ స్టేట్స్ వచ్చాయమ్మా. ఇప్పుడు నేను ఇది I0 అయిపోయింది కాబట్టి వీటికి నేమింగ్ ఇచ్చుకుంటున్నాను. I1, I2, I3, I4, I5. ఓకే, సో ఇవన్నీ కూడా నా స్టేట్స్కి నేమ్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను తర్వాత స్టెప్ ఏంటంటే సేమ్ ప్రాసెస్ ఫాలో చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ సో డాట్ ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి దాన్ని టచ్ చేయొద్దు. ఇంకా నెక్స్ట్ ప్రొడక్షన్ చూడండి, ఈ డాట్ తర్వాత ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అనే ట్రాన్సిషన్ తీసుకోండి. ప్లస్ ట్రాన్సిషన్ తీసుకొని చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఈ ప్రొడక్షనే కదా వస్తుంది, ఈ డిరైవ్స్ ఈ ప్లస్ తర్వాత డాట్ మూవ్ అవుతుంది, ఇలా వస్తుంది. దాన్ని చూడండి, డాట్ తర్వాత టీ వచ్చింది కాబట్టి టీ ప్రొడక్షన్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. సో టీ డిరైవ్స్ డాట్ టీ స్టార్ ఎఫ్, టీ డిరైవ్స్ డాట్ ఎఫ్ ముందు డాట్ వస్తుంది కాబట్టి ఎఫ్ ప్రొడక్షన్స్ యాడ్ చేయండి. ఎఫ్ డిరైవ్స్ డాట్ ఎఫ్ డిరైవ్స్ డాట్ ఐడి. ఓకే, సో క్లియర్గా అర్థం చేసుకోండి, ఈజీగానే ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో ఇలా ఉంటుందేమో చూద్దాం ఒకసారి. ఓకే, సో తర్వాత మనకి ఇందులో ఇంకా రాయడానికి ఏం లేదు, డాట్ తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ట్రాన్సిషన్ రాసాము. ఇక్కడికి వచ్చేయండి, ఫస్ట్ది ఎండ్ అయిపోయింది, డాట్ ఎండింగ్కి వచ్చింది. ఇక్కడ స్టార్ అనేది ఉంది, సో స్టార్ ట్రాన్సిషన్ రాసుకోవాలి. టీ డిరైవ్స్ టీ స్టార్ డాట్ మూవ్ అయింది, ఎఫ్కి ముందు డాట్ వస్తుంది కాబట్టి ఎఫ్ ప్రొడక్షన్స్ యాడ్ చేయండి. ఎఫ్ డిరైవ్స్ డాట్ ఎఫ్ డిరైవ్స్ డాట్ ఐడి. ఓకే, సో ఈ ప్రొడక్షన్స్ కూడా ఈ స్టేట్ కూడా ఫినిష్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎండ్ అయిపోయింది, దాన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చేయండి అమ్మ, డాట్ తర్వాత ఉంది కాబట్టి రాయాలి. సో ఆన్ ఎఫ్ డిరైవ్స్ ఆన్ రాసినప్పుడు ఎఫ్ డిరైవ్స్ ఓపెన్ పెరాన్సిస్ డాట్ క్లోజ్ పెరాన్సిస్. ఓకే, నెక్స్ట్ ఆన్ అంటున్నాం కాబట్టి ఇది కూడా ఉంది. సో డిరైవ్స్ డాట్ ప్లస్ టీ. ఓకే, సో మనకి స్టేట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేం లేవు, అందుకని దీంతో ఫినిష్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. నౌ అయిపోయింది మనకి ఆన్ టీ. ఓకే, ఆన్ టీ చేస్తే ఆన్ టీ చేసినప్పుడు ఇది ఈ రెండు ప్రొడక్షన్స్ వస్తాయి, టీ డాట్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసినాయి చూడండి. మనకి ఈ రెండు ప్రొడక్షన్స్ కన్సిడర్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది, అంటే సేమ్ వచ్చింది కాబట్టి సింపుల్గా గో టు I2 అని చెప్పి రాసేయండి. ఓకే, సేమ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు, సేమ్ రాకపోతే మనం చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ టీ అయిపోయింది, నెక్స్ట్ ఎఫ్ డాట్ అవుతుంది, అంటే ఆల్రెడీ వచ్చింది I3. సో ఆన్ ఎఫ్ గో టు I3. ఓకేనా, నెక్స్ట్ ఆన్ ఓపెన్ పెరాన్సిస్ ఇదే మళ్ళీ వస్తుంది. సో గో టు I4. ఓకే, ఆన్ ఐడి డాట్ ఇదిగో ఇక్కడికి వస్తుంది డాట్. సో ఆల్రెడీ మనం చేసింది అది, అందుకని గో టు I5. దీస్ ఆర్ ఆల్ ద ఈ ట్రాన్సిషన్లో మనం ఇంతవరకు చేసాం కదా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇదిగో ఇక్కడికి వెళ్ళిపోతాం. అల్టిమేట్గా మన గోల్ ఏంటి అంటే డాట్ని ఎండింగ్కి తీసుకొచ్చేయాలి. ప్రతి ప్రొడక్షన్లో డాట్ ఎండింగ్కి వచ్చేసేయాలి. సో అది వచ్చే వరకు మనం చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ టీ ఉంది. ఓకే, డాట్ తర్వాత టీ ఉంది కాబట్టి ఆన్ టీ ట్రాన్సిషన్ తీసుకుంటున్నాము. ఆన్ టీ చేసినప్పుడు ఏమవుతుంది, డిరైవ్స్ ప్లస్ టీ డాట్ అగైన్ ఇది కూడా వస్తుంది, టీ డిరైవ్స్ టీ డాట్ స్టార్ ఎఫ్. ఆన్ టీ అంటే అవి రెండే ఉన్నాయి, అవి రెండే వస్తాయి. సో ఇది ఒక స్టేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్, నేను ఇక్కడ నెంబరింగ్ ఇవ్వలేదు, అది ఇస్తాను. I5 తర్వాత దిస్ ఈజ్ I6, I7, I8. ఓకే, ఇవి మనకి న్యూగా వచ్చిన స్టేట్స్. ఓకే,
కెనానికల్ సెట్ ఆఫ్ ఎల్ఆర్ ఐటమ్స్ అని చెప్పన్నా కూడా ఇదే. ఇందులోనే కెర్నల్, నాన్ కెర్నల్ ఐటమ్స్ ఉంటాయి. కెర్నల్ ఐటమ్స్ అంటే ఎక్కడైతే డాట్ ఎండింగ్కి వచ్చేసిందో దాన్ని కెర్నల్ ఐటమ్స్ అంటారు. డాట్ ఎండింగ్కి రానివన్నీ కూడా నాన్ కెర్నల్ ఐటమ్స్ కిందే మనం ట్రీట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇంక మనం రాయడానికి ఏం లేవు కాబట్టి ఇక్కడ వైండప్ చేసేస్తున్నాం. సో ఆన్ ఎఫ్ ఉంది కాబట్టి, సో డాట్ ఎక్కడికి మూవ్ అవుతుంది, ఎఫ్ తర్వాతకి మూవ్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ వచ్చింది చూసారా. సో కాబట్టి ఇప్పుడు మనం ఏమన్నా దీన్ని గో టు I3 అని చెప్పి రాసుకోవాలి. నెక్స్ట్ ఆన్ ఓపెన్ పెరాన్సిస్ ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చేసింది. సో గో టు I4 ఆన్ ఐడి ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. సో గో టు I5. ఓకేనా. సో ఫైనల్గా ఆ సెట్ కూడా అయిపోయింది. ఇక్కడికి వద్దాము. ఆన్ ఎఫ్ టీ డిరైవ్స్ టీ స్టార్ ఎఫ్ డాట్, ఇక్కడ కూడా ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా ఎఫ్గా సంబంధించి మనం ఏం యాడ్ చేసిన అవసరం లేదు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆన్ ఓపెన్ పెరాన్సిస్ ఎఫ్ డిరైవ్స్ ఆన్ ఓపెన్ పెరాన్సిస్ ఆల్రెడీ మనకు వచ్చేసింది చూడండి, I4 వచ్చింది. సో గో టు I4. ఓకే, అగైన్ ఆన్ ఐడి సో గో టు I5. ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ నేను చేయట్లేదు. ఓకేనా. సో నెక్స్ట్ అట్ లాస్ట్ ఫైనల్ ఇక్కడ ఆన్ క్లోజ్ పెరాన్సిస్. సో ఆన్ క్లోజ్ పెరాన్సిస్ ఎఫ్ డిరైవ్స్ ఓపెన్ ఫైనల్గా డాట్ ఎండింగ్కి వెళ్ళిపోయింది. ఓకే, సో దీన్ని కూడా ఫినిష్ చేసాము. నెక్స్ట్ ఆన్ ప్లస్ ఎక్కడో చేసాం చూడండి. ఆన్ ప్లస్ ఇదిగో ఇక్కడ వచ్చింది చూడండి, ఆన్ ప్లస్. సో ఎక్కడికి వెళ్ళాము మనం, స్టేట్ I6కి వెళ్ళాము. సో గో టు I6 అన్నట్టు గైస్. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ద కెనానికల్ ఐటమ్ సెట్స్, LR0 ఐటమ్ సెట్స్. ఇలాగ మనం ప్రాబ్లం అంతా సాల్వ్ చేసుకోవాలి. దీన్ని ఫైనైట్ ఆటోమేటా స్టేట్ మెషిన్ అని కూడా అంటారు. ఓకే, సో దీంతో మనకి స్టేట్ డయాగ్రామ్ ఫినిష్ అయిపోయింది. స్టేట్ డయాగ్రామ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం చేయాల్సింది ఏంటంటే, మనకున్న ప్రొడక్షన్స్ మొత్తానికి కూడా నెంబరింగ్ ఇచ్చుకోవటం ఒకటను, ఫాలో అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఓకే, ఇప్పుడు నేను దీని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతాను. ఓకే, సో ఈ స్టెప్లో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ 3. సో స్టెప్ 3లో మన పార్ట్ ఏంటి అంటే నెంబర్ ద ప్రొడక్షన్స్. ఓకే, మనకి ఏమేమి ప్రొడక్షన్స్ ఇచ్చాడు వాటిని వరుసన లిస్ట్ అవుట్ చేసుకొని తర్వాత వాటికి మనం నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. సో మనకి ఇచ్చిన ప్రొడక్షన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, మనం యాడ్ చేసిన దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనం యాడ్ చేసింది ఏంటంటే ఎస్ డిరైవ్స్ ఈ. సో ఎస్ డిరైవ్స్ ఈ నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఈ డిరైవ్స్ ఈ ప్లస్ టీ, ఈ డిరైవ్స్ టీ, టీ డిరైవ్స్ టీ స్టార్ ఎఫ్, టీ డిరైవ్స్ ఎఫ్, ఎఫ్ డిరైవ్స్ ఓపెన్ పెరాన్సిస్ ఈ, ఎఫ్ డిరైవ్స్ ఐడి. ఇవి మనకున్న ఆల్ ద ప్రొడక్షన్స్. ఇప్పుడు ఈ ప్రొడక్షన్స్ మొత్తానికి మనం ఏం చేయాలంటే నెంబరింగ్ ఇచ్చుకోవాలి. నాన్న గుర్తుపెట్టుకోండి, ఇదిగో R0 ఇలాగ ఇచ్చుకోవాలి నెంబరింగ్. R1 సఫిక్స్లో ఇచ్చుకుంటాం అన్నమాట. R2, R3, R4, R5, R6 టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఇన్ని ఉన్నాయి మన దగ్గర అని చెప్పి చూసుకోవాలి. ఓకే, సో ఆఫ్టర్ దిస్ స్టెప్ 4. ఓకే, స్టెప్ 4 ఏంటంటే క్యాలిక్యులేట్ ఫాలో. ఓకే, ఫాలో క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కంపల్సరీ ఫస్ట్ కావాలి. సో మనం రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, క్యాలిక్యులేట్ ఫాలో నేను ఇక్కడ రాస్తున్నాను. స్టెప్ 4 మళ్ళీ ఫస్ట్ అండ్ ఫాలో ఫర్ ఆల్ నాన్ టెర్మినల్స్. మనకున్న నాన్ టెర్మినల్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎస్, ఈ, టీ,
ఎఫ్. ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాస్లో తెలుసు హౌ టు క్యాలిక్యులేట్ ద ఫస్ట్ అండ్ ఫాలో. ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఎల్ఆర్ పార్సల్లో యాంబిగ్యూటీ ఉండా లేకపోయినా మనం దాన్ని పట్టించుకోని అవసరం లేదు. ఓకే, సో మనం దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఫైనల్గా మనకు పాస్ టేబుల్లో మోర్ దెన్ మల్టిపుల్ ఎంట్రీస్ వచ్చాయి అంటే అప్పుడు మనం దిస్ ఈజ్ నాట్ ఎస్ఎల్ఆర్ అని చెప్పి కంక్లూషన్కి వస్తాము. బిఫోర్ దట్ మనము ఈ ప్రతి దానికి కూడా యాంబిగ్యూస్ అయినా యాంబియస్ కాకపోయినా ప్రాసెస్ చేస్తాము. సో ఎస్, ఇనీషియల్గా ఎస్ అనేది మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడా లేదు. ఓకే, సో ఎస్ ప్రొడక్షన్స్లో మనకి ఫస్ట్ రాద్దాం. అలా అయితే ఎస్ ప్రొడక్షన్లో ఫస్ట్ ఏముంది? ఈ ఉంది. ఈకి మళ్ళీ ఫస్ట్ ఏముంది? టీ ఉంది. టీకి మళ్ళీ ఫస్ట్ ఎఫ్ ఉంది. ఎఫ్కి ఫస్ట్ టెర్మినల్స్ ఓపెను ఐడి వస్తున్నాయి. సో మనం ఈ రెండింటిని రాసుకుంటాం, ఓపెను ఐడి. అలాగే ఈ డిరైవ్స్ టీ డిరైవ్స్ ఎఫ్ డిరైవ్స్ ఓపెన్ అండ్ ఐడి. సో అగైన్ ఓపెన్ అండ్ ఐడి దీనికి కూడా వస్తాయి. టీ డిరైవ్స్ ఎఫ్ కాబట్టి ఓపెన్ అండ్ ఐడి దీనికి కూడా వస్తాయి. ఓపెన్ అండ్ ఐడి, ఎఫ్ డిరైవ్స్ ఓపెన్ అండ్ ఐడి. అన్నిటికీ ఫాలో సింబల్స్ సేమ్ వచ్చాయి, నో ప్రాబ్లం. బట్ నెక్స్ట్ ఫస్ట్ సింబల్ సేమ్ వచ్చాయి. నెక్స్ట్ ఫాలో కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఫాలో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా రూల్స్ గుర్తుపెట్టుకోండి, ఒకసారి రిఫర్ చేయండి ప్రీవియస్ క్లాస్లో చెప్పిన రూల్స్. సో ఎస్ డిరైవ్స్ మనం రైట్ హ్యాండ్ సైడ్ ఎస్ ఎక్కడైనా ఉందేమో చూసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఎస్ ఎక్కడా లేదు, అందుకని మనం ఈ ఎస్ ప్రొడక్షన్కి ఫాలో ఏం చెప్పలేము. బట్ ఇట్ ఈజ్ ఏ స్టార్టింగ్ సింబల్ కాబట్టి మనము డాలర్ అనేది తీసుకుంటాం. ఓకే, స్టార్టింగ్ సింబల్కి మాత్రమే. నెక్స్ట్ ఈ ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది. సో ఈ ఇక్కడ ఉంది కాబట్టి దీని ఫాలో ఆఫ్ ఎస్ రాసుకోవాలి. ఫాలో ఆఫ్ ఎస్ రాసుకుంటే మనకు వచ్చేది డాలర్ సింబల్. నెక్స్ట్ ఈ ఇక్కడ కూడా ఉంది, దాని తర్వాత ఫాలో ఏముంది? ప్లస్ ఉంది. మళ్ళీ ఈ ఇక్కడ కూడా ఉంది, దాని తర్వాత ఫాలో ఏముంది? క్లోజ్ పెరాన్సిస్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫాలో ఆఫ్ ద ఈ. నెక్స్ట్ టీ. సో టీ ఇక్కడ ఉంది. టీ లాస్ట్ తర్వాత ఇంకేం సింబల్స్ లేవు కాబట్టి ఫాలో ఆఫ్ ఈ రాసుకోవాలి. సో ఫాలో ఆఫ్ ఈలో డాలరు ప్లస్ క్లోజ్ పెరాన్సిస్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ టీ ఇది ఇక్కడ ఉంది. టీ తర్వాత టెర్మినల్ ఏం ఫాలో అవుతుంది? స్టార్ ఫాలో అవుతుంది. సో స్టార్ కూడా రాసుకోండి. నెక్స్ట్ ఇంకా టీ ఎక్కడా లేదు. ఓకే, దెన్ ఎఫ్ దగ్గరికి వచ్చేయండి. ఎఫ్ ఇటు సైడ్ ఎటైనా ఉందంటే ఇది ఇక్కడ ఉంది ఎఫ్. ఎఫ్ తర్వాత ఏం లేవు కాబట్టి ఫాలో ఆఫ్ టీ రాసుకోవాలి. డాలరు ప్లస్ క్లోజు స్టార్ ఫాలో ఆఫ్ టీ రాసాము. ఇంకా టీ ఎక్కడ ఉంది? ఎఫ్ ఇక్కడ ఉంది, ఫాలో ఆఫ్ టీ, అంతే, దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ఆల్ ద. ఇవి ఎందుకు అంటే నెక్స్ట్ పాస్ టేబుల్ చేస్తున్నప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి, అందుకు మనం ఇక్కడే చెప్పుకుంటున్నాం. ఓకే, సో స్టెప్ 3 అండ్ స్టెప్ 4 రెండు స్టెప్స్ ఫినిష్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడ యూజ్ చేసుకుంటాం అనేది నేను తర్వాత చెప్తాను. బిఫోర్ గోయింగ్ టు దట్ మనకి వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ పార్స్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా? సో పార్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ట్యాబులర్ ఫార్మాట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో పార్స్ టేబుల్ ఇప్పుడు నేను డ్రా చేయబోతున్నాను, కరెక్ట్గా ఫాలో అవ్వండి. దీనికోసం నేను ఆల్రెడీ ఒక ట్యాబులర్ ఫార్మాట్ చేసి పెట్టేసుకున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని చేస్తాను. ఓకే, సో బీ కేర్ఫుల్, క్లియర్గా ఫాలో అయితే బాగుంటుంది అన్నట్టు. సో ఈ ట్యాబులర్ ఫార్మాట్లో మనము మెయిన్గా టూ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. ఓకే, వన్ ఈజ్ ద యాక్షన్, అదర్ వన్ ఈజ్ ద గో టు. సో ఈ రెండింటిని ఇదిగో ఇక్కడ రాసుకోవాలి, యాక్షన్ అండ్ గో టు. ఓకే, గో టు ఎప్పుడు అంటే ఆల్ ద నాన్ టెర్మినల్స్. ఓకే, నాన్ టెర్మినల్స్లో మనం ఎక్స్ట్రాగా ఆర్గ్యుమెంటెడ్ గ్రామర్లో యాడ్ చేసింది రాయకూడదు, మిగిలి మాత్రమే రాసుకోవాలి. సో మిగిలి మనకి ఏమున్నాయి? ఈ, టీ, ఎఫ్, ఈ మూడు నాన్ టెర్మినల్స్. అలాగే యాక్షన్లో టెర్మినల్స్ అన్నీ రాసుకోవాలి అన్నట్టు. సో ఇక్కడ ఏం రాస్తామంటే మనకున్న నెంబర్ ఆఫ్ స్టేట్స్ అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు మీకు నేను ఈ స్టేట్ డయాగ్రామ్ చెప్పాను కదా, ఫైనైట్ ఆటోమేటిక్ సంబంధించింది. సో దీంట్లో ఒకసారి నెంబరింగ్ చూడండి. I8 వరకు వచ్చిన తర్వాత I9, I10, I11. సో టోటల్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? I0 to I11 అంటే టోటల్ 12 స్టేట్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఈచ్ స్టేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఇప్పుడు పార్స్ టేబుల్లో రాసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే
మనము ఎస్ఎల్ఆర్ పార్సింగ్లో టాప్ డౌన్ పార్సింగ్ కాబట్టి మనం యూజ్ చేసిన ఆపరేషన్స్ షిఫ్ట్, రెడ్యూస్, యాక్సెప్ట్, ఎర్రర్. సో షిఫ్ట్ అన్నా చేయాలి, రెడ్యూస్ అన్నా చేయాలి, లేకపోతే యాక్సెప్ట్ అన్నా అవ్వాలి. ఓకే, రిమైనింగ్ అన్నీ కూడా మనం ఎర్రర్స్ కింద ట్రీట్ చేస్తాము. సో షిఫ్ట్ ఎప్పుడు జరుగుతుంది, రెడ్యూస్ ఎప్పుడు జరుగుతుంది అనే కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేయడం కోసమే మనం దీనికి వెళ్ళాము. ఓకే, ఎస్ఎల్ఆర్ పార్స్ టేబుల్ ఇది సింపుల్ మెథడ్, సింపుల్ ఎల్ఆర్. ఎలా చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో స్టేట్స్ అండ్ ఇక టెర్మినల్స్, నాన్ టెర్మినల్స్. ఇప్పుడు ఇవన్నీ ఏం రాస్తామంటే స్టేట్స్ తీసుకోవాలి. టోటల్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి చూసారు కదా మనకి, I0 to I11. ఓకే, వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేస్తున్నాను, I0 to I11. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 0 1 2 3 4 5 6 7 8 9 10. సో నేను ఇక్కడ ఒక సెల్ తీసుకోలేదు. సో 11. ఓకే, టోటల్ 11 స్టేట్స్, I0 to I11. నన్ను అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ యాక్షన్, వేటి మీద యాక్షన్ పెర్ఫామ్ చేస్తాము, టెర్మినల్స్ మీద యాక్షన్ పెర్ఫామ్ చేస్తాము. ప్లస్, స్టార్, ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్ పెరాన్సిస్, ఐడి, ఎప్సిలాన్ అనేది ఉండదు, డాలర్ అనేది రాసుకుంటాం. ఓకే, సో ఇంతవరకు క్లియర్ అని చెప్పి అనుకుంటున్నాను. యాక్షన్ కింద అన్ని టెర్మినల్స్ రాసుకోవాలి, గో టు కింద నాన్ టెర్మినల్స్ రాసుకోవాలి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ మనకి ఫైనైట్ ఆటోమేటా డిజైన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి కొంచెం ప్రాసెస్ ట్రిక్కీగా ఉంటుంది, మీరు కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నాన్న అబ్జర్వ్ చేయండి, మనం తీసుకుంటున్న యాక్షన్లో ఉన్న టెర్మినల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి షిఫ్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాము, లేకపోతే రెడ్యూస్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. ఓకే, టెర్మినల్స్కి షిఫ్ట్ కానీ రెడ్యూస్ కానీ పెర్ఫామ్ చేయాలి. సో లెట్స్ సి ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలని చెప్పి ఒకసారి ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. సింపుల్గా ఇదిగో ఇక్కడ ఉన్నదాన్ని బేస్ చేసుకొని మనం ఇవన్నీ కూడా రాసుకుంటూ రావాలి. సో మీకు కనబడుతుందో లేదో కరెక్ట్గా చూడమ్మా. సో ఫస్ట్ చూడండి, I0 on E ఎక్కడికి వెళ్తుంది, I1కి వెళ్తుంది. ఓకే, సో ఇదిగో 1 అంటే ఇది I0 ఫస్ట్ స్టేట్. I0 on E ఎక్కడికి వెళ్తుందంటే 1కి వెళ్తుంది. నెక్స్ట్ చూడండి, I0 on T I2కి వెళ్తుంది. సో దాన్ని రాయండి, I0 on T స్టేట్ 2కి వెళ్తుంది. నెక్స్ట్ I0 on F I3కి వెళ్ళిపోతుంది. సో దాన్ని రాయండి 3. సో ఈ టెర్మినల్స్కి మనం డైరెక్ట్గా స్టేట్ నెంబర్సే రాస్తాము, నాన్ టెర్మినల్స్కి మాత్రం షిఫ్ట్ కానీ రెడ్యూస్ కానీ రాయాలి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, I0 on ఓపెన్ పెరాన్సిస్ ఇది టెర్మినలా నాన్ టెర్మినలా, టెర్మినల్ కాబట్టి మనం ఇక్కడ రాసుకోవాలి, యాక్షన్లో రాసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నాము, I4కి వెళ్తున్నాము. సో దాన్ని S4 అంటాము. I0 on ఓపెన్ పెరాన్సిస్ S4 ఈ ఆపరేషన్ మనకు జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ I0 on ID ఇక్కడ చూడండి, I0 on ID ఎక్కడికి వెళ్తున్నాము, I5కి వెళ్తున్నాము. సో S5 I0 on ID S5. బీ కేర్ఫుల్. ఇప్పుడు నేను షిఫ్ట్ ఎందుకు రాశాను అంటే ఇవి టెర్మినల్స్ కాబట్టి, నాన్ టెర్మినల్స్ అయితే డైరెక్ట్గా స్టేట్ నెంబరే రాయాలి. ఓకే, రెడ్యూస్ చెప్పట్లేదు, ముందు షిఫ్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత రెడ్యూస్ ఆపరేషన్కి వస్తాం. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. నౌ I1 దగ్గరికి వెళ్ళండి. I1 దగ్గర ఒకటి ప్రొడక్షన్ ఎండ్ అయిపోయింది, ఈ డాట్. నెక్స్ట్ ఇంకో ప్రొడక్షన్ ఉంది. ఓకే, సో I1 on ప్లస్ ఎక్కడికి వెళ్తున్నాం, I6కి వెళ్తున్నాం. సో I1 on ప్లస్ S6. నెక్స్ట్ I2 on స్టార్ S7. I2 on స్టార్ S7. నెక్స్ట్ I3 ఇంకేం లేదు అక్కడ. I4 on E. ఓకే, I4 on E I8కి వెళ్తున్నాము అంటే S8. I4 on E8. ఓకే, నెక్స్ట్ I4 on T అగైన్ 2. నెక్స్ట్ I4 on F 3. I4 on F3. ఓకే, నెక్స్ట్ I4 అయిపోయింది. I4 on F. I4 on ఓపెన్ పెరాన్సిస్. I4 on ఓపెన్ పెరాన్సిస్ I4 on ఓపెన్ పెరాన్సిస్ S4. ఓకే, సో
S4. Next I4 on ID I5, I4 on ID S5. Okay, so next I6కి వెళ్ళిపోండి. I6 on T I9. T అంటే క్యాపిటల్ లెటర్. I6 on T. సో ఎక్కడికి వెళ్తుంది? 9కి వెళ్తుంది. నెక్స్ట్ I6 on F I3 క్యాపిటల్ లెటర్. I6 on F I3. Next I6 on open parenthesis S4. I6 open parenthesis S4. Next I6 on ID S5. S5. I6 on ఇంకేం లేవు I6లో. I7 on F. I7 on F. I7 అంటే స్టేట్ 7 ఆన్ F ఇక్కడికి రావాలి. సో ఎక్కడికి వెళ్తుంది? I7 on F I10కి వెళ్తుంది. సో 10. ఓకే, నెక్స్ట్ ఇలా పెడతాను, కొంచెం కనిపిస్తుంది. ఓకే, సో ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలి. స్టిల్ రిమైనింగ్ కూడా ఫిల్ చేద్దాము. I7 on open parenthesis and ID. సో S4 S5 open S4. I7 on open S4. I7 on ID S5. ఓకే, నెక్స్ట్ I7 అయిపోయింది. I8 on close parenthesis I11. సో బీ కేర్ఫుల్. I8 on close parenthesis I11 కాబట్టి S11. ఓకే, I8 on ప్లస్ S6. I8 on ప్లస్ S6 అంతేనా? సో అది క్లోజ్ అయిపోయింది. సో దాంట్లో ఉన్నాయి కూడా మనం ఫినిష్ చేసాము. నెక్స్ట్ ప్రొడక్షన్ I9 దగ్గర చూడమ్మా, ఇక్కడ నేను కంప్లీట్ చేయలేదు, ఇక్కడ ఒక ప్రొడక్షన్ లీవ్ చేశాను. ఆన్ స్టార్. ఓకే, ఆన్ స్టార్ చేసినప్పుడు ఆన్ స్టార్ ఎక్కడ వచ్చింది చూడండి, ఇది ఇక్కడ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ వచ్చింది కాబట్టి మనం అది దేనికి వెళ్ళినట్టు, ఆన్ స్టార్ చేస్తే I7కి వెళ్ళిపోయినట్టు కదా. ఓకేనా? సో I7 కాబట్టి మనము ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నట్టు రాసుకోవాలి, గో టు I7 ఆన్ స్టార్. ఓకే, ఇది ఒకటి మనం మిస్ చేశాను ఇందాక స్టార్టింగ్లో రాసినప్పుడు రాయలేదు. I7కి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఎంతవరకు రాసాము, దీంట్లో 8 వరకు అయిపోయింది. 9 దగ్గరికి వచ్చేయండి. I9 ఇక్కడ ఉంది. I9 ఆన్ స్టార్ ఎక్కడికి వెళ్తుంది, S7కి వెళ్తుంది. 9 ఆన్ స్టార్ S7. ఓకే, నెక్స్ట్ I9 అయిపోయింది. I10 ఇక్కడ ఏం లేవు. I11 అంటే నెక్స్ట్ ట్రాన్సిషన్స్ ఏం లేవు కదా. సో అక్కడ మనం చేయాల్సిన టాస్క్ ఏం లేదు. సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు క్రియేట్ ద వాట్, మనం ఇలాగా పార్స్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నానా అబ్జర్వ్ చేయండి. సో మనం తీసుకున్న అన్ని ప్రొడక్షన్స్కి ఏది ట్రాన్సిషన్స్ ఉన్నాయో అవన్నీ రాసేసాము. బట్ బీ కేర్ఫుల్, దీస్ ఆర్ ఆల్ ఓన్లీ షిఫ్ట్ ఆపరేషన్స్. ఓకే, షిఫ్ట్ ఆపరేషన్సే చేసాము. వాట్ అబౌట్ రెడ్యూస్ ఆపరేషన్స్ కూడా మనం మెన్షన్ చేయాలి. సో రెడ్యూస్ ఆపరేషన్స్ ఎలా రాయాలి, ఎలా మెన్షన్ చేయాలి అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. దానికోసం మనం ఇక్కడ ప్రీవియస్గా తీసుకున్న ఆ స్టెప్ అనేది మనం ఒకసారి చూడాలి. ఇదిగో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూశారు కదా, ఈ నెంబరింగ్ ఇది ఉన్నాయి కదా, ఈ నెంబరింగ్ బేస్ చేసుకొని రెడ్యూస్ ఆపరేషన్స్ మనం రాయాలి అన్నట్టు. ఓకేనా? అబ్జర్వ్ చేయండి. R0 అనేది కన్సిడర్ చేస్తున్నాను, అది ఎక్కడ ఎండ్ అయిందో చూసుకోండి. చూడండి, R0 S derives E, ఇదిగో ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, అంటే ఎక్కడ, I1 దగ్గర. సో I1 దగ్గర క్లోజ్ అయిపోయింది కాబట్టి ఫాలో ఆఫ్ ఎస్ డాలర్ దాని దగ్గర ఇది ఎండ్ అయిపోయిందని చెప్పాలి. మోర్ దట్ ఇట్ ఈజ్ ఏ స్టార్టింగ్ స్టేట్ కాబట్టి ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాన్ని యాక్సెప్టెన్స్ స్టేట్ కింద మనం ట్రీట్ చేయాలి. ఓకేనా? సో స్టేట్
I1 ఇదిగో ఇది 1, I1 దగ్గర ఎండ్ అయిపోతుంది, 1 దగ్గర డాలర్ ఉంది కదా, ఇక్కడ యాక్సెప్ట్. ఓకే, అది మాత్రం అన్నిటికీ కామన్గా వస్తుంది, మైండ్లో పెట్టుకోండి. ప్రతి ప్రాబ్లం కూడా మనం అలాగే కామన్గా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రొడక్షన్ ఏంటి అంటే ఇదిగో R1. ఓకే, నేను దీనికి మీకు ఒక లైన్ రాసి చూపిస్తాను, సో దట్ మీకు అది గుర్తుపెట్టుకోవటం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ రాసేస్తున్నాను, యూ డోంట్ మైండ్. R1 అనేది కన్సిడర్ చేస్తున్నాం. R1లో ప్రొడక్షన్ ఏంటి, ఈ డిరైవ్స్ ఈ ప్లస్ టీ. ఇది ఇప్పుడు ఎక్కడ ఎండ్ అయిపోతుందో చూడాలి. ఓకే, ఈజ్ ఎండెడ్ ఎట్. సో చూడండి ఒకసారి, మనకున్న స్టేట్ మెషిన్లో R1 ఎక్కడ ఎండ్ అవుతుందో, R1 అంటే ఇది ప్రొడక్షను, ఇది ఎక్కడ ఎండ్ అయిపోతుంది చూడండి, ఇదిగో ఇక్కడ ఎండ్ అవుతుంది. అంటే ఎక్కడమ్మా, I9. ఒకటి కరెక్ట్గా చూసుకుంటే మిగిలినవి సేమ్, I9 దగ్గర ఎండ్ అయిపోతుంది. సో మనము దేన్ని ఎక్కడ ఎండ్ అయిపోతుందని చెప్పి అనుకుంటున్నాము, ఎండెడ్ ఎట్ I9. ఓకే, I9 దగ్గర ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, దీనికి స్టార్టింగ్ సింబల్ ఈ కాబట్టి కన్సిడర్ ద ఫాలో ఆఫ్ ఈ, దాన్ని కన్సిడర్ చేయండి. ఏమేమి ఉన్నాయి మనకి ఫాలో ఆఫ్ ఈలో, పైన కనబడుతుంది చూడండి, డాలరు ప్లస్ క్లోజ్ పెరాన్సిస్, ఇవన్నీ కూడా ఫాలో ఆఫ్ ఈలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే, ప్లేస్ R1 ఎట్, R1 ఎక్కడ పెట్టాలి, 9 ప్లస్ M ఆఫ్ 9 ప్లస్ M ఆఫ్ 9 క్లోజ్ పెరాన్సిస్ అండ్ M ఆఫ్, ఇలా కూడా రాయొచ్చు, 9 డాలర్. ఈ ప్లేసుల్లో రాయాలి. ఓకే, సో ఏం చెప్పానో క్లియర్గా అర్థం చేసుకోండి. R1ని కన్సిడర్ చేయండి, దాంట్లో ఇది ఈ ప్రొడక్షన్ ఉంది, ఈజ్ ఎండెడ్ ఎట్ I9 కాబట్టి ఫాలో ఆఫ్ ఈ తీసుకుంటే ఇవన్నీ వస్తాయి. ఈ I9 సంబంధించినవి టేబుల్లో M ఆఫ్ 9 ప్లస్ M ఆఫ్ 9 క్లోజ్, M ఆఫ్ 9 డాలర్. ఈ R1 అనేది ఈ ప్లేస్లో పెట్టండి, R1 అనేది రాయండి, అంతే. ఓకేనా, సో R1 ఎక్కడెక్కడ రాయాలో చూసాం కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో రాసేస్తాను. ఓకే, ఇప్పుడు వేటి గురించి మాట్లాడుతున్నాం మనం, షిఫ్ట్ ఆపరేషన్స్ కోసం మాట్లాడుతున్నాం, రెడ్యూస్ ఆపరేషన్స్ కోసం మాట్లాడుతున్నాము. రెడ్యూస్ ఆపరేషన్స్లో ఫస్ట్ మనం కన్సిడర్ చేసింది I1 దగ్గర ఎండ్ అయిపోయింది. సెకండ్ ప్రొడక్షన్ ఎక్కడ ఎండ్ అయిపోయిందమ్మా, ఇదిగో సెకండ్ ప్రొడక్షన్ R1 ఎక్కడ ఎండ్ అవుతుంది, I9 దగ్గర ఎండ్ అవుతుంది. సో R1కి ఫాలో సింబల్స్ ఏంటి, ఈకి ఫాలో సింబల్స్ ఇవి. సో వాటి దగ్గర మనం రాసేద్దాం. సో I9 దగ్గర ప్లస్ ఉంది కాబట్టి R1, నెక్స్ట్ ఓపెన్ పెరాన్సిస్ కూడా ఉందా, క్లోజ్ పెరాన్సిస్ ఉంది కాబట్టి R1, డాలర్ కూడా ఉంది కాబట్టి R1. ఫాలో సింబల్స్ గుర్తుపెట్టుకోండి, ఆ ప్రొడక్షను స్టార్టింగ్ సింబల్ ఈ కాబట్టి ఈ ఫాలో ఉన్నాయి కాబట్టి ఆ ఫాలోలకి ఈ R1 అనేది రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్ చూడండి, ఈ డిరైవ్స్ R2 ఎక్కడ ఎండ్ అయిపోయింది, R2 అనేది చూసుకోవాలి. సో ప్రతిసారి మనం ఇదిగో చూడండి, R2 అంటే ఇది ఎక్కడ ఎండ్ అయిపోయింది అండ్ సపరేట్గా ఎక్కడైనా ఎండ్ అయిపోయిందా అని చెప్పి చూసుకోండి. ఓకే, సో ఎక్కడ ఎండ్ అవ్వలేదు. సో ఎక్కడ ఎండ్ అయిపోతుంది, I2 దగ్గర ఎండ్ అయిపోతుంది. ఎస్, I2 దగ్గర ఎండ్ అయిపోయింది. సో I2 దగ్గర ఎండ్ అయిపోయిందంటే ఇప్పుడు దీని స్టార్టింగ్ సింబల్ ఏంటంటే ఈ. ఓకే, స్టార్టింగ్ సింబల్ ఈ యొక్క ఫాలోస్ మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి, R2. ఓకే, 2 స్టేట్కి R2 అనేది రాసుకోవాలి, స్టేట్ 2. సో R2 ఈ సింబల్స్ ఉన్నాయి కదా, వాటికి R2 అని చెప్పి రాసేయండి. ఓకే, సో అర్థమవుతుందా? సో వన్ మోర్ టైం క్లియర్గా చెప్తాను, మళ్ళీ ఇంకోసారి మీరు అర్థం చేసుకోండి అమ్మా. సో నెక్స్ట్ ప్రొడక్షన్ ఏంటి మనకి, నెక్స్ట్ ప్రొడక్షన్ చూడండి, R3 ఎక్కడ ఎండ్ అయిందో చూసుకోండి. సో బీ కేర్ఫుల్, ఇదిగో దీని గురించి చెప్తున్నా. R3 ఎక్కడ ఎండ్ అయిపోయిందో చూడండి,
R3 అంటే టీ స్టార్ ఎఫ్ డాట్, ఇదిగో ఇక్కడ ఎండ్ అయింది. ఓకేనా, టీ స్టార్ ఎఫ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది అంటే దేంట్లో I10లో. అంటే ఇప్పుడు మనకు దేనికి మూవ్ అవ్వాలి, I10 స్టేట్ 10కి మూవ్ అవ్వాలి. స్టేట్ 10కి మూవ్ అయిన తర్వాత వాట్ ఆర్ ద ఫాలో ఆఫ్ దిస్ R3 అంటే టీ ఫాలో, ఇది ఇవన్నీ వచ్చాయి. వీటికి నేను ఏం రాసుకోవాలి, R3 అని చెప్పి రాసుకోవాలి. సో స్టేట్ 10లో ఫాలో సింబల్స్ ఆఫ్ టీ డాలర్ దగ్గర R3 నెక్స్ట్ సింబల్ ప్లస్ దాని దగ్గర R3, నెక్స్ట్ సింబల్ క్లోజ్ పెరాన్సిస్ R3, నెక్స్ట్ సింబల్ స్టార్ R3. సో క్లియర్గా అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో R3లు ఇవన్నీ రాసాము. నెక్స్ట్ పార్ట్ అర్థం చేసుకోండి, R4 దీని గురించి చెప్తున్నాము. సో R4 స్టార్టింగ్ సింబల్ టీ, ఆ టీ ఫాలో ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనము అది ఎక్కడ ఎండ్ అయిపోయిందో చూసుకోవాలి. R4 ఎక్కడ ఎండ్ అయిపోయిందో చూడండి. R4 అంటే ఇదిగో ఇది I3 దగ్గర ఎండ్ అయిపోయింది. సో స్టేట్ 3 దగ్గరికి రండి. స్టేట్ 3 దగ్గరికి వచ్చేసి ఫాలో సింబల్స్ మొత్తాన్ని కూడా R4, ఓకే, R4 ఇంకోటి ఏంటి క్లోజ్ కూడా ఉంది కదా, R4 ఫైనల్గా డాలర్. సో అక్కడ కూడా R4, ఓకే. సో నెక్స్ట్ సింబల్ R5. సో R5 ఎక్కడ ఎండ్ అయిపోయిందో చూడండి. R5 ఇదిగో ఇక్కడ ఎండ్ అయిపోయింది అంటే 11 దగ్గర ఎండ్ అయిపోయింది. ఓకే, సో ఈ దానికి ముందు ఎఫ్ ఉంది కాబట్టి ఎఫ్ ఫాలోకి మొత్తం R5 అని చెప్పి రాసేసేయాలి. ఓకే, సో ఫాలోలు అన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి నేను రాసేస్తున్నాను R5. సో స్టార్ ఈజ్ ఆల్సో దేర్, క్లోజ్ పెరాన్సిస్ ఆల్సో దేర్, డాలర్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే, సో R5 ఇవన్నీ కూడా ఫిల్ చేసాం. నెక్స్ట్ ఇంకేం రిమైనింగ్ ఉన్నాయా, R6 అంటే ఐడి ఎక్కడ క్లోజ్ అయిపోయింది, ఇనీషియల్గా స్టేట్ I5 దగ్గర క్లోజ్ అయింది చూడండి. ఓకే, ఎఫ్ డిరాస్ ఐడి డాట్ కదా, సో ఇక్కడ ఎండ్ అయిపోయింది అంటే 5th స్టేట్కి మూవ్ అవ్వాలి. సో 5th స్టేట్కి మూవ్ అయిన తర్వాత ఫాలో ఆఫ్ ఎఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో దీని ఎంత R6. సో రైట్ డౌన్ ద R6 ఫర్ ఆల్ ద ఫాలోస్. ఓకే, ఇంకెక్కడుంది క్లోజ్ పెరాన్సిస్ R6 అండ్ డాలర్ R6. ఓకే, సో గైస్ టోటల్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేశాను. దిస్ ఈజ్ ద ఫైనల్ పార్సింగ్ టేబుల్. ఓకే, నాకు వచ్చిన ఫైనల్ పార్సింగ్ టేబుల్ ఇది. రెడ్యూస్ ఆపరేషన్స్ రాశాను, షిఫ్ట్ ఆపరేషన్స్ రాసాము, టెర్మినల్స్కి నాన్ టెర్మినల్స్కి మొత్తానికి స్పెసిఫై చేసాం. ఇక్కడ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఉంది, సో దీన్ని కంటిన్యూ చేస్తాను. స్టెప్ 5 కన్స్ట్రక్షన్ ఆఫ్ పార్స్ టేబుల్ ఇది అయిపోయింది. ఓకే, నౌ స్టెప్ 6 ఏంటి స్టెప్ 6, స్ట్రింగ్ యాక్సెప్టెన్స్. చెక్ స్ట్రింగ్ యాక్సెప్టెన్స్. ఏంది మనకిచ్చిన స్ట్రింగ్ W ఈజ్ ఈక్వల్ టు ID స్టార్ ID ప్లస్ ID, ఇది మన స్ట్రింగ్. సో నాన్న అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్ట్రింగ్ యాక్సెప్టెన్స్కి మనం ఒక అగైన్ టేబులర్ ఫార్మాట్లోకి వెళ్తాము. సో ఇందులో మనం యూజ్ చేసేది మీకు తెలిసిందే, 3 పార్ట్లో చెప్పాను కదా. స్టాక్, నెక్స్ట్ ఇన్పుట్ స్ట్రింగ్, మనం తీసుకున్న ఇన్పుట్ స్ట్రింగ్ దాన్ని అదొక కాలం కింద తీసుకోవాలి. ఫైనల్గా వాట్ ఈస్ ద యాక్షన్ వీఆర్ గోయింగ్ టు పెర్ఫామ్, ఎయిదర్ షిఫ్ట్ ఆర్ రెడ్యూస్ ఆర్ యాక్సెప్ట్. ఓకే, సో స్టెప్ 6లో ఎలా జరుగుతుందో ఒకసారి వర్కౌట్ చేద్దాం. బట్ ఇది అంతా కూడా దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే పార్స్ టేబుల్ని బేస్ చేసుకునే మనం చేస్తాం. ఓకే, సో అందుకని నేను పార్స్ టేబుల్ని కూడా పక్కన పెట్టాను. ఇనీషియల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద స్టాక్ విత్ ఈజ్ ద డాలర్. ఓకే, సో దాంతోపాటు స్టేట్ 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇన్పుట్ స్ట్రింగ్ ఆర్ ఇన్పుట్ ప్యాటర్న్ ID స్టార్ ID ప్లస్ ID డాలర్ ఎంబెడ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకున్న ఫస్ట్ సింబల్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సింబల్ ఏంటంటే 0, ఇక్కడున్న ఫస్ట్ సింబల్ ID, 0 ఆన్ ID. ఇదిగో ఇందులో చూసుకోవాలి మీరు,
జీరో ఆన్ ఐడి ఏ ఆపరేషన్ జరుగుతుంది? షిఫ్ట్ ఆపరేషన్ జరుగుతుంది. సో రైట్ డౌన్ ద షిఫ్ట్. ఏ ఆపరేషన్ చేస్తున్నారు? షిఫ్ట్ ఆపరేషన్. సో ఇక్కడ మనం చేసింది ఏంటి? జీరో ఆన్ ఐడి గోస్ టు S5, అందుకే షిఫ్ట్ ఆపరేషన్ అనేది చేసినట్టు. అన్నిటికీ రాయను, కొన్నిటికి మాత్రమే రాస్తాను. ఓకే, సో షిఫ్ట్ ఆపరేషన్ అంటున్నాం కాబట్టి మనం దాన్ని షిఫ్ట్ చేయాలి. డాలర్ ఓకే జీరో, ఇదేంటి? ఐడిని ఇక్కడికి షిఫ్ట్ చేస్తే జీరో ఆన్ ఐడి ఎక్కడికి వెళ్తుంది? S5కి వెళ్తుందని చెప్పి రాసాం కాబట్టి స్టేట్ నెంబర్ 5 ఇలా రాసుకోవాలి. ఓకే, రిమైనింగ్ పార్ట్ ఏంటంటే స్టార్ ఐడి ప్లస్ ఐడి డాలర్. ఓకే నాన్న, ఇది ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. మనము ఏ స్టేట్ దగ్గర ఉన్నాము? స్టేట్ 5. ఏ నెంబర్ని పాయింట్అవుట్ చేస్తున్నాము? స్టార్ టెర్మినల్ని పాయింట్అవుట్ చేస్తున్నాం. 5 ఆన్ స్టార్, ఇదిగో 5 ఆన్ స్టార్. ఏ ఆపరేషన్ చేయమన్నాడు? రెడ్యూస్ ఆపరేషన్, R6 చేయమన్నాడు. సో రెడ్యూస్, ఇక్కడ ఏం చేయాలంట? రెడ్యూస్ అనే ఆపరేషన్ చేయాలి. సో ఏంటి? 5 ఆన్ స్టార్ డ్యూస్ ద R6. ఏంటి ఆ ప్రొడక్షను? F డిరైవ్స్ ఐడి. దిస్ ఈజ్ ద ప్రొడక్షన్. సో దాంతో మనం రీప్లేస్ చేయాలి. సో డాలర్. సో ఇప్పుడు మనం జీరో దేంతో రీప్లేస్ చేసాము? Fతో రీప్లేస్ చేసాము. ఇమీడియట్గా జీరో ఆన్ F కూడా చెక్ చేసుకోవాలి. బీ కేర్ఫుల్ గైస్. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇదిగో ఇది కూడా చెక్ చేసుకోవాలి. జీరో ఆన్ F ఎక్కడికి వెళ్తుంది చూడండి? జీరో ఆన్ F స్టేట్ 3కి వెళ్తుంది. సో దాన్ని రాయాలి. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు స్టేట్ 3 డాలరు జీరో F స్టేట్ 3కి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? స్టేట్ 3 తర్వాత సో రిమైనింగ్ పార్ట్, ఓ మై గాడ్, ఇక్కడమ్మా స్టేట్ 3. సో రిమైనింగ్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తున్నాను. ఓకే, ఇలాగా. సో ఇప్పుడు మనం దేన్ని చెక్ చేసుకోవాలి? 3 ఆన్ స్టార్. సో 3 ఆన్ స్టార్ చెక్ చేసుకుంటే ఏమవుతుందో చూడండి. 3 ఆన్ స్టార్ అగైన్ రెడ్యూస్ ఆపరేషన్ R4. సో రెడ్యూస్ 3 ఆన్ స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు R4 అంటే ఏంటి? మనకు ప్రొడక్షను R4 T డిరైవ్స్ F, దాంతో రెడ్యూస్ చేయాలి. T డిరైవ్స్ F. సో ఈ Fని దేని కింద మార్చాలి అంటే T కింద మార్చాలి. ఓకే, సో Fని ఇక్కడ వెరీ సారీ ఇది లేదు. ఓకే, జీరో F వల్ల T కింద మారిపోయింది. జీరో ఆన్ T ఎక్కడికి వెళ్తుందో చూడండి ఒకసారి. జీరో ఆన్ T 2కి వెళ్ళిపోతుంది. సో 2. ఓకే, సో ఇప్పుడు మనకున్న ప్రొడక్షన్స్ యాజ్ టీజ్కి రాసాను. నెక్స్ట్ పార్ట్ స్టార్ ఐడి ప్లస్ ఐడి డాలర్. అబ్జర్వ్ చేయండి. సో 2 ఆన్ స్టార్ S7 షిఫ్ట్ ఆపరేషన్. సో షిఫ్ట్ ఎలా వచ్చింది? 2 ఆన్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు షిఫ్ట్ ఆపరేషన్ ఎంత? 2 ఆన్ స్టార్ S7. ఓకే, సో S7 అక్కడికి మనం మూవ్ అయిపోవాలన్నట్టు. సో డాలరు షిఫ్ట్ చేస్తున్నాను. డాలరు 0 T2. సో ఇప్పుడు ఏం మూవ్ చేసాం మనం? స్టార్ని మూవ్ చేసాం. 2 ఆన్ స్టార్ ఎక్కడికి వెళ్తుంది? S7కి వెళ్తుంది. ఓకే, సో డాలర్ స్టార్ వచ్చేసింది కాబట్టి ఐడి ప్లస్ ఐడి డాలర్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏముందో చూసుకోవాలి. సో 7 ఆన్ ఐడి S5 అగైన్ షిఫ్ట్ ఆపరేషన్. షిఫ్ట్ ఎందుకంటే 7 ఆన్ ఐడి ఎక్కడికి వెళ్తుంది? 7 ఆన్ ఐడి S5కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని షిఫ్ట్ చేయాలి. దేన్ని షిఫ్ట్ చేయాలి? ఐడిని షిఫ్ట్ చేయాలి. ఓకే, సో $0 T2 స్టార్ 7 ఆన్ ఐడి
7 on ID gives the S5. ఓకే, సో ఇంతవరకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ 5 ఆన్ ఐడి వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ ఐడి డాలర్, సరే ఆన్ ప్లస్ 5 ఆన్ ప్లస్ ఎక్కడికి వెళ్తుందో చెక్ చేయండి ఒకసారి. 5 ఆన్ ప్లస్ R6. సో రెడ్యూస్, సో ఇక్కడ మనం ఏం రాయాలంటే రెడ్యూస్ 5 ఆన్ ప్లస్ గివ్స్ ద R6. R6 ఏంటి? 5 ఆన్ ప్లస్ గివ్స్ ద R6. ఎఫ్ డిరైవ్స్ ఐడి. ఓకే, సో ఐడిని దేని కింద మార్చాలి? ఎఫ్ కింద మార్చాలి. $T2*7 దేని కింద మార్చాలి? ఎఫ్ కింద మార్చేసాను. తర్వాత 7 ఆన్ ఎఫ్ కూడా చెక్ చేసుకోవాలి. 7 ఆన్ ఎఫ్ 10 వస్తుంది మనకి. ఓకే, సో రైట్ డౌన్ ద 10 హియర్. సో ఇక్కడ మనకి మిగిలిపోయింది ఏంటి? ప్లస్ ఐడి డాలర్. ఓకే, సో ఇప్పుడు 10 స్టేట్ 10 ఆన్ ప్లస్, స్టేట్ 10 ఆన్ ప్లస్ ఎక్కడికి వెళ్తుంది చూడండి. స్టేట్ 10 ఆన్ ప్లస్ R3 అగైన్ రెడ్యూస్ ఆపరేషన్. ఓకే, రెడ్యూస్ స్టేట్ 10 ఆన్ ప్లస్ గివ్స్ టు R3. వాట్ ఈస్ ద ప్రొడక్షన్ R3? T derives T*F. ఇది ప్రొడక్షన్. ఓకే, సో T*F ఆ మొత్తం కూడా మనకి రెడ్యూస్ అయిపోతుంది ఇక్కడ. సో T*F వెళ్ళిపోతే ఇంకేముందో చూద్దాం. ఓకే, T కింద రీప్లేస్ అయిపోతుంది కదా, 0T. ఓకే, సో T కింద రీప్లేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 0 ఆన్ T ఎక్కడికి వెళ్తుంది చూడండి. 0 ఆన్ T 2కి వెళ్ళిపోతుంది. సో రైట్ డౌన్ ద 2 హియర్. సో రైట్ డౌన్ ద రిమైనింగ్ పార్ట్ ప్లస్ ఐడి డాలర్. ఓకే, సో ప్లస్ ఐడి డాలర్లో మనం ఏమేమి చెక్ చేసుకోవాలి? 2 అండ్ ప్లస్ చెక్ చేసుకోవాలి. 2 అండ్ ప్లస్, సో 2 అండ్ ప్లస్ అంటే 2 ఆన్ ప్లస్ R2. సో అగైన్ రెడ్యూస్ ఆపరేషన్. రెడ్యూస్ 2 ఆన్ ప్లస్ గివ్స్ ద R2. వాట్ ఈస్ ద ప్రొడక్షన్ R2? E derives T. ఓకే, R2 అంటే E derives T. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టీని దేని కింద మార్చాలి? ఈ కింద మార్చాలి. ఓకే, $0 టీని ఈ కింద మార్చాను. 0 ఆన్ ఈ ఏముంది? 1 ఉంది. సో ఇక్కడ 1 రాసేసి రిమైనింగ్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఐడి డాలర్. ఓకే, సో 1 ఆన్ ప్లస్. ఓకే, 1 ఆన్ ప్లస్ ఏముందమ్మా? S6 అంటే షిఫ్ట్ ఆపరేషన్. షిఫ్ట్ ఆపరేషన్ దేనికోసం రాసాం? అది 1 ఆన్ ప్లస్ S6. సో ఏ స్టేట్కి వెళ్తుందంటే 6 స్టేట్కి అనేది వెళ్ళిపోతుంది. ఓకే, అంటే దేని షిఫ్ట్ చేయాలి? ప్లస్ని షిఫ్ట్ చేయాలి. $0 ఈ, సో దేని షిఫ్ట్ చేస్తున్నాము? ప్లస్ని షిఫ్ట్ చేస్తున్నాము. 1 ప్లస్. ఓకే, 1 ఆన్ ప్లస్ ఎక్కడికి వెళ్తుంది చూడండి? S6కి వెళ్తుంది. 6. సో రిమైనింగ్ ఐడి డాలర్. సో నౌ చెక్ హియర్. 6 ఆన్ ఐడి, 6 ఆన్ ఐడి, 6 ఆన్ ఐడి, 6 ఆన్ ఐడి S5. సో S5 అంటే షిఫ్ట్ ఆపరేషన్. షిఫ్ట్ 6 ఆన్ ఐడి, 6 ఆన్ ఐడి S5. ఓకే, సో ఎలా షిఫ్ట్ అవుతుందో చూడండి. అంటే ఐడిని కూడా షిఫ్ట్ చేయమని మీనింగ్. ఇప్పుడు $0E1 ప్లస్ 6 ఐడి. ఓకే, 6 ఆన్ ఐడి, 6 ఆన్ ఐడి S5. 5. సో ఏం మిగిలిపోయింది ఇక్కడ? డాలర్. సో ఇక్కడ నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎండింగ్కి వచ్చేస్తున్నాం మనం. 5 ఆన్ డాలర్. ఓకే, 5 ఆన్ డాలర్, 5 ఆన్ డాలర్ R6 రెడ్యూస్ ఆపరేషన్. ఓకే, రెడ్యూస్ 5 ఆన్ డాలర్
R6. What is the production of R6 here? Reduce. R6 అంటే F derives ID. ఎక్కడ ఉంది ID ఎక్కడ ఉంది కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయాలి. $0E1 ప్లస్ 6 F కింద మారిపోయింది. 6 on F 6 on F3, సో 3 కింద మారిపోతుంది డాలర్. సో అగైన్ చెక్ ద 3 on డాలర్. ఓకే, 3 on డాలర్ ఏముందో చూడండి. 3 on డాలర్ అగైన్ రెడ్యూస్ ఆపరేషన్ R4. సో రెడ్యూస్ 3 on డాలర్ R4 ప్రొడక్షన్. వాట్ ఈస్ ద R4 ప్రొడక్షన్? T derives F R4 ప్రొడక్షన్. సో T కింద మారిపోవాలి ఇది. $0E1 ప్లస్ 6T. ఓకే, 6 on T ఎక్కడికి వెళ్తుందో చూసుకోండి. 6 on T 9కి వెళ్ళిపోతుంది. సో 9. హియర్ ఈజ్ ద డాలర్. నౌ చెక్ 9 on డాలర్. 9 on డాలర్. సో 9 on డాలర్ R1. సో రెడ్యూస్ 9 on డాలర్ R1. What is the production of R1? E derives E ప్లస్ T. ఇక్కడ చూడండి E ప్లస్ T ఉంది కాబట్టి దాన్ని మనం చేంజ్ చేయాలి. సో $0 మొత్తాన్ని E చేశాను. 0 on E ఎక్కడికి వెళ్తుంది చూడండి, 1కి వెళ్ళిపోతుంది. సో $1. ఓకే, నౌ 1 on డాలర్. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ స్టెప్. 1 on డాలర్ ఏమని చూడమ్మా, యాక్సెప్ట్. సో ఫైనల్లీ హియర్ వీ హ్యావ్ టు రైట్ ద యాక్సెప్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు. ఇది ఇలాగ మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. స్టెప్ 6లో స్ట్రింగ్ యాక్సెప్టెన్స్ అనేది చూసాము. స్ట్రింగ్ యాక్సెప్టెన్స్లో బీ కేర్ఫుల్. స్టాక్ ఇంప్లిమెంటేషన్లో కూడా మనం స్టేట్ చేంజ్ చేస్తూ ఉంటాము. అది మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఎవ్రీ టైం షిఫ్ట్ అవుతుందో రెడ్యూస్ అవుతుందో అని చెప్పి స్ట్రింగ్ చూసుకోవాలి. యాక్షన్ కూడా ఏం జరుగుతుందో చూసుకోవాలి. ఓకే, సో మనం తీసుకున్న స్ట్రింగ్ ఎస్ఎల్ఆర్ పార్స్ అనేది యాక్సెప్ట్ చేసేసింది అని చెప్పి అన్నట్టు. ఓకేనా? సో ద గివెన్ స్ట్రింగ్ is accepted by SLR program or SLR parser. Okay, this is the conclusion. Okay, ఇంతటితో అయిపోలేదు, మనకి ఇంకొక స్టెప్ కూడా ఉంది. ఆ స్టెప్ని కూడా చెప్పేసి మనం ఈ ప్రాబ్లమ్ని ఫినిష్ చేస్తాం. ఓకే, సో దీన్ని ఇక్కడ పెట్టి నేను నెక్స్ట్ దాన్ని వాడతాను మళ్ళీ అందుకోసం. ఓకే, సో ఫైనల్ పార్ట్ ఏంటి ఇందులో అంటే స్ట్రింగ్ యాక్సెప్టెన్స్ అనేది మనము ఆ ట్యాబులర్ ఫార్మాట్లో చూపించాము. బట్ లాస్ట్ పార్ట్ ఏమని చెప్పాను మీకు నేను, అదేంటి క్రియేట్ చేస్తున్నప్పుడు డ్రా ద పార్స్ టేబుల్. ఓకే, స్టెప్ 7 డ్రా పార్స్ ట్రీ. ఓకే, పార్స్ ట్రీని డ్రా చేయాలి. సో పార్స్ ట్రీ డ్రా చేయాలంటే మనం వేటిని కన్సిడర్ చేయాలంటే యాక్షన్ పార్ట్లో ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయాలి. ఇది ఇక్కడ చూడండి, యాక్షన్ పార్ట్లో ఇక్కడ ఫస్ట్ మనం ఈతో స్టార్ట్ చేస్తున్నాము. సెకండ్ ఆపరేషన్ ఏంటి, ఈ డిరైవ్స్ ఈ ప్లస్ టీ. ఓకే, సో ఈతో స్టార్ట్ చేసాము, అది దేని కింద మారిపోయింది, ఈ డిరైవ్స్ ఈ ప్లస్ టీ. నెక్స్ట్ ఇదిగో దీని తర్వాత చూడండి పైకి ఇలా వెళ్ళండి, టీ డిరైవ్స్ ఎఫ్. సో ఇక్కడ నుంచి టీ డిరైవ్స్ ఎఫ్. నెక్స్ట్ దాని తర్వాత పైకి వెళ్ళండి, టీ డిరైవ్స్ ఎఫ్ తర్వాత ఎఫ్ డిరైవ్స్ ఐడి. సో ఎఫ్ డిరైవ్స్ ఐడి. నెక్స్ట్ ఎఫ్ డిరైవ్స్ ఐడి తర్వాత ఇలా షిఫ్ట్ ఆపరేషన్ కాబట్టి రెడ్యూస్లే చూసుకుంటారండి. ఈ డిరైవ్స్ టీ. ఓకే, ఇక్కడ ఈ ఉంది మనకి, ఈ డిరైవ్స్ టీ కింద మారిపోయింది. నెక్స్ట్ టీ డిరైవ్స్ టీ స్టార్ ఎఫ్, టీ డిరైవ్స్ టీ స్టార్ ఎఫ్, టీ డిరైవ్స్ టీ స్టార్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ టీ డిరైవ్స్ టీ స్టార్ ఎఫ్ తర్వాత ఎఫ్ డిరైవ్స్ ఐడి.
Okay, so this one f derives id. Next reduce operation, t derives f, ఇది ఇక్కడ ఉంది. సో t derives f derives id. ఓకే, సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఓకే, సో ఫైనల్గా ఈల్డ్ ఆఫ్ ఏ పార్స్ ట్రీ ఇదిగో ఇలా లాస్ట్ టెర్మినల్ స్పాట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తామో. దిస్ ఈస్ ద గివెన్ స్ట్రింగ్. ద కంక్లూజన్ ఈజ్ ద ఎస్ఎల్ఆర్ పార్సర్ ఈజ్ యాక్సెప్టెడ్ ద గివెన్ స్ట్రింగ్ and successfully generated the parse tree. Okay, so this is the final conclusion. Thank you very much for listening this class.